తెలంగాణలో ఇందిరమ్మ పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరి ఇళ్లకు సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేసుకున్నారు. యాప్ సర్వేలు అర్హులేనని తేలినప్పటికీ సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్టు, ఇతర ప్రాంతాల్లో ఇల్లు, కారు ఉన్నట్టు వెల్లడైతే ఆ దరఖాస్తును పక్కన పెట్టేస్తారు. మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైన వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలతో పాటు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టబోతున్నారు. పూర్తి వడపోత తర్వాత అర్హుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. ఈ నెల 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామ సభల్లో ఈ జాబితాను ప్రదర్శించి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఇక ఈ నెల 26లోగా ఈ ప్రక్రియ పూర్తి కాబోతోంది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలి అనేది దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 3500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదిస్తారు. అనంతరం ఎన్ని మంజూరయ్యాయో ఆ వివరాలు గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. ఎంపికలో అతిపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తారు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.